హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నానమ్మ వంటలు. ఇవాళ మన నానమ్మ వంటల్లో భాగంగా నేను చూపించబోయేది ఏంటంటే హోమ్ మేడ్ సోప్ అండి. ఇంట్లోనే మనం ఈజీగా ఇలా సోప్ను తయారు చేసుకోవచ్చు. అందుకోసం వచ్చేసరికి ఇక్కడ నేను సోప్ బేస్ తీసుకున్నాను. దీన్ని నేను మీషో నుంచి తీసుకున్నాను. నాకు 1 kg సోప్ బేస్ 160 రూపీస్ అలా పడిందండి. అండ్ దెన్ ఇప్పుడు నాకు ఎంతైతే కావాలో అంతవరకు సోప్ బేస్ని నేను కట్ చేసుకుంటున్నాను. దీన్ని మనము స్టోర్ కూడా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. సోప్ బేస్ మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కోసుకోవాలండి. నార్మల్గా బయట దొరికే సోప్స్కు దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే కనుక ఇవి న్యాచురల్గా ఉంటుంది. అండ్ దెన్ మన ఫేస్ మీద కూడా మనకు ఎటువంటి ర్యాషెస్ ఇలాంటివంటూ ఏవి రాదండి ఈ సోప్ యూజ్ చేయడం వల్ల. ఇంకా స్కిన్ అనేది చాలా అంటే చాలా గ్లోగా అవుతుంది. అండ్ దెన్ ఇలా కట్ చేసుకున్న పీసెస్ మొత్తం అన్నీ ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ బాయిల్ మెథడ్లో దీన్ని మనం మెల్ట్ చేసుకోవాలండి. చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది సోప్ బేస్ అనేది. వాటర్ని బాగా మనం హీట్ చేసుకొని అందులో బౌల్ పెట్టేసి ఈ విధంగా హాఫ్ బాయిల్ మెథడ్లో దీన్ని మొత్తం కరిగించుకోవాలి. వితిన్ సెకండ్స్లో ఇది అనేది కరిగిపోతుంది. ఇలా మొత్తం అంతా కరిగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అంతకన్నా ముందే మనము సోప్ బేస్ని రెడీ చేసుకున్న వెంటనే ఈ మిశ్రమాన్ని కూడా రెడీ చేసుకోవాలండి. అండ్ దెన్ ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని మొత్తం అంతా కలిపి పెట్టుకున్నానండి లమ్స్ లేకుండా. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం లమ్స్ లేకుండా నీట్గా మొత్తం అంతా కలిపి పెట్టుకోవాలి. ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఏంటి అంటే మన స్కిన్ టోన్ను బట్టి మనము వేసుకునే ఐటమ్స్ అనేటివి ఉంటాయండి. కొంతమంది వేపాకులతో చేసుకుంటారు. ఇలా మన డిఫరెంట్ సోప్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. కానీ నా స్కిన్కి అయితే శనగపిండి సోప్ అనేది చాలా బాగా సెట్ అయిందండి. అందుకని నేను సెకండ్ టైం అనేది మళ్ళీ చేస్తున్నాను. అందుకు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. తర్వాత మనం ఎందులోకైతే సోప్ బేస్ వేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలకు ఆయిల్ పట్టించేసి పెట్టుకోవాలి. అప్పుడు డీమౌల్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఇలా సోప్ బేస్ కరిగించుకున్నాం కదా, దాంట్లో ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా వేసేసి బాగా కలిపేసుకోవాలండి. సోప్ బేస్ కరిగించుకున్నాక ఎక్కువసేపు బయట పెడితే మళ్ళీ అది థిక్గా ఫామ్ అయిపోతుంది. కాబట్టి వెంటనే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే దీన్ని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బౌల్స్లలో వేసేసుకోవాలండి. ఒకవేళ మీ కాడ సోప్ మౌల్స్ ఉంటే అందులోనే వేసుకోవచ్చు. కానీ ఇక్కడ నా కాడ లేవు కాబట్టి నేను గిన్నెలలో వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు దీన్ని అలాగే పక్కన వదిలేసేయాలండి. అప్పుడు మొత్తం అంతా బాగా ఇది సెట్ అయ్యి మనకు సోప్ మాదిరి సెట్ అవుతుంది. నిజం చెప్తున్నానండి, నేను దీన్ని కంటిన్యూగా ఇప్పటికి 15 డేస్ అవుతుంది వాడబట్టి. నాకు సోప్ అయిపోయింది, అందుకనేసి మళ్ళీ నేను సోప్ అనేది రెడీ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా గ్లో వస్తుందండి స్కిన్ అయితే. నేనైతే దీన్ని మటుకు షూర్గా చెప్తాను. అండ్ దెన్ ఇక్కడ మనము ఫస్ట్ నైఫ్ తీసుకొని అంచులు మొత్తం అలా గ్లూ చేసుకుంటే సోప్ బేస్ అనేది ఈజీగా డిమోల్ అవుతుంది. మనం నార్మల్గా సోప్ ఎలా యూజ్ చేస్తామో ఆ విధంగా ఉంటుందండి. అంతేకాకుండా నురుగా కూడా అంతే బాగా వస్తుంది. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ సోప్ బేస్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే తప్పకుండా ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. చూసారు కదా నురగ అనేది ఎంత బాగా వస్తుంది.